చూడండి ఎంత వెరైటీ ఉంది కదా మేడం. ఇన్ని వందల చీరల్లో మాక్సిమం ఒకటి అరా నేను అమ్మే డిజైన్స్ కావాలి అంటే మీరు తీసుకోవచ్చు, అంతే తప్ప ఫోర్సింగ్ ఏమీ లేదు. అండ్ మీరు తీసుకోవాల్సిన వెరైటీస్ ఇక్కడ బోల్డ్ అన్ని ఉంటాయి. మీకు హోల్సేల్లో ఇచ్చే డిజైన్స్ ని నేను అమ్మను, మీ బిజినెస్ ని నేను ఖరాబ్ చెయ్యను. అర్థమైందా మ్యామ్? ఈ హోల్సేల్ అనేది చాలా మంది ఆడవాళ్లకు ఒక బ్యాక్ బోన్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశానే తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదు మేడం. ఇప్పుడు మీకున్న డౌట్స్ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నాను. నాలాంటి ఆడపిల్లలు ఎంతో మంది బయటికి రావాలి అనేది నా మంచి ఉద్దేశం అండి. అంటే తప్పుగా తీసుకోకండి. ఆన్లైన్లో నాతో పాటు బిజినెస్ చేసే కొంతమంది లేడీస్ వాళ్ళ మాటలు వింటుంటే నాకే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అరే ఇది కదా మా ఆడవాళ్ళలో కావాల్సింది. ఇది బిజినెస్లో పోటీ ఉండొచ్చు, కానీ నాలాంటి ఆడవాళ్ళు ఇంత బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ వాళ్ళ వంక చూడాలనిపిస్తుంది. అలాంటి ఆడవాళ్ళు ఇంకో 10 మంది బయటికి రావాలనేదే నా ఉద్దేశం అండి. వేరే ఎలాంటి ఉద్దేశం నాకు లేదు. మీరు హోల్సేల్ సెక్షన్కి రండి, చూడండి, ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, తీసుకెళ్ళి ధైర్యంగా సేల్ చేయండి. ఫస్ట్ ఒక్కసారి మీరు హోల్సేల్ సెక్షన్కి వచ్చి ఐటమ్ సెలెక్ట్ చేసుకెళ్తే అంటే మీకు మాకు ర్యాపో కుదరాలి కదా, మా ఐటమ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అవ్వాలి కదా. సో వన్స్ ఒకసారి అర్థమైంది అనుకోండి, సెకండ్ టైం నేను వీడియో కాల్లో మీకు స్టాక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక విషయం చెప్తున్నా, ఒక్కసారే లక్షలు పెట్టుబడి స్టార్టింగ్లో ఎవ్వరూ పెట్టొద్దు. నేను చెప్తున్నా, కొంతగా పట్టుకెళ్ళండి. మహా అయితే నెలకు 4 సార్లు పట్టుకెళ్ళండి. ఐటమ్ 4 సార్లుగా తీసుకుని సేల్ చేయండి. ఒక్కసారే లక్షలు పెట్టుబడి బంగారాలు తాకట్టు పెట్టి అప్పులు చేసి బ్యాంక్ లోన్స్ తీసుకుని ఇలాంటివి ఎవ్వరూ చేయొద్దు. నిజంగా చెప్తున్నా, 25-30 వేలు అంటే మనం పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో లేము. ఎవ్వరమైనా 25-30 వేలు అంటే ఈజీగా పెడతాం కదా, ఆ అమౌంట్తోనే స్టార్ట్అప్ చేయండి. అంతే తప్ప లక్షలు ఎవ్వరూ అప్పులు చేసి పెట్టొద్దు, అప్పుల పాలు అవ్వద్దు. వాటికి వడ్డీలు అవన్నీ పెరిగితే కష్టపడాల్సింది మనమే. నాలాంటి ఆడాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదని నేను ఈ మాట చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ.